నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలను. 5వ వచనం, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఇప్పుడు చెప్పండి, ఫలించడం అంటే ఏం ఫలించాలి? ఇందాక యెషయాలో చూసాం, నీతి, న్యాయము, సంతోషము, సమాధానము, సమానత్వం ఫలించాలి. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల. అంటే ఒక క్రైస్తవుడు ఎవరిలా మారిపోవాలంట? క్రీస్తులా మారిపోవాలంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని కనుక నా నుంచి వేరుపారుతున్న మీరు కూడా ఈ సమాజానికి ఎలా ఉండాలి చెప్పండి? ఓ యేసుక్రీస్తు వారిని చూస్తున్నట్టు ఉండాలట. ఉందా? నర్సింగ్ డిపార్ట్మెంట్లో నైటింగేల్ అని ఉంది. ఆవిడ నా రోజు సొసైటీ ఏముందో తెలుసా? అమ్మ, నిన్ను చూస్తుంటే కదులుతున్న యేసుక్రీస్తుని చూస్తున్నట్టుందన్నారు. ఆ మాట్లాడుతుందో అర్థమవుతుందో లేదో. మదర్ తెరీసాని చూస్తుంటే యేసుప్రభు ప్రేమ ఎలా ఉంటుందేమో అన్నారు. ఈరోజు మనల్ని చూస్తుంటే ఇశ్రాయేలు కారు ద్రాక్ష ఎలా కాశారో చెప్పండి, మనం కూడా అంతకన్నా కారు ద్రాక్ష కాస్తున్నాం. మనలో ఏం ఫలించమని చెప్పండి? న్యాయం ఉండాలి, ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, నీతి ఉండాలి, అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఉందా? ఒక ఆవిడ ఇలా అంటుంది, పాస్టర్ గారు వెళ్ళిపోయి చూసుకుందాం అందంట. ఎంత ప్రేమో బిడ్డలకి, సంఘ బిడ్డలు. మరొక ఆయన అంటున్నాడు, ఆగరా, చచ్చి అయిపోయిందట్టు బతికిపోయావు. అవును, చచ్చావు, చెప్తాను అన్నాడు. పాస్టర్లు కొట్టేసుకుంటున్నారు, సేవకులు కొట్టుకుంటున్నారు, విశ్వాసులు దైవజనుల మీద తిరగబడుతున్నారు, దైవజనులు విశ్వాసుల మీద తిరగబడుతున్నారు. ఏ ద్రాక్ష తోటలు అయితే ఇశ్రాయేలు దగ్గర చూడలేకపోయాడో మళ్ళీ అవే గొడ్డు పరిస్థితులు ఎక్కడికి వచ్చాయి చెప్పండి? సంఘంలోకి వచ్చాయి. సంఘము అనగానే ద్రాక్ష తోట. ఇందులో కులం లేదు, ఇందులో మతాలు ఉండవు సంఘంలో. ఇందులో కులం ఉండకూడదు, మతం ఉండకూడదు, వ్యత్యాసాలు ఉండకూడదు, చిన్నోడు పెద్దోడు అని ఉండకూడదు, స్త్రీ పురుషుడు అని ఉండకూడదు, గ్రీకు యూదుడు అని ఉండకూడదు. సంఘంలో అందరూ చెప్పండి సమానం. రాత్రి మనం అదే నేర్చుకున్నాం. అందరూ సమానంగా ఉండాలి. ఈ ఫలింపులు కావాలి, ఈ ఫలభరితమైన జీవితాన్ని చూపించాలి. ఎక్కడ చూపిస్తున్నారు? ఎక్కడికక్కడే కులం. మీరు ఎంత వాక్యం చెప్పండి, ఆ దరిద్రం ఎక్కడో దిక్కున ఏడుస్తుందండి. మీరు ఎంతైనా మాట్లాడండి. అంటే వీళ్ళు దేవుడితో వచ్చిన వారు, దేవుడితో ఉంటానన్న వారు ఇశ్రాయేలు ఎలా అయితే పతనమయ్యారో, వీరు యేసుప్రభువుని నమ్ముకున్నామని బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా కులం కోసం ఏడలేదండి. ఎక్కడో దిక్కున కుల ప్రస్తావన, ఎక్కడో దిక్కున కుల ప్రస్తావన. ఒక ఆవిడ అందట, అయ్యా మరి బాబుకి సంబంధం చూడండి, మంచి సంబంధం, విశ్వాసం చూడన్న, పెరుగుడ్డమ్మ విశ్వాసం చూస్తాను ఏదో ఒక అమ్మాయిని చక్కగా అంటే వెళ్ళిపోతున్నప్పుడు అందట, మా కులం అమ్మాయిని చూడండి అన్న. నేను అడుగుతున్నాను, మీరు ద్రాక్ష తీగ వీళ్ళు నిజమైన ద్రాక్ష వల్ల అని అడుగుతున్నాను. అసలు యేసుప్రభులోన ఇంకా కులం అంటున్నావంటే నిన్నేమనాలి? ఇంకా చిన్నోళ్ళు పెద్దోళ్ళు చూస్తున్నావంటే నిన్నేమనాలి? నువ్వు ఆయనతో అంటు కట్టబడలేదు, ఎండిపోతావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఇలానే ఉంటే రేపు పొద్దున్న రాలిపోతావు, గుర్తుపెట్టుకో. యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కులపోడు, ఈ కులపోడు, చిన్నోడు పెద్దోడు లేదు, అందరము సమానము. అక్కడ రాయబడింది, ఆ యెషయా 5వ అధ్యాయం 7వ వచనంలో, అక్కడ రోదన జరుగుతుంది, అక్కడ అన్యాయం జరుగుతుంది, వెలివేత జరుగుతుంది. అది జరగడానికి వీల్లేదు. అలా జరిగితే మరలా కారు ద్రాక్షాలు కాసినట్టే, మళ్ళీ పరిస్థితి అలా వచ్చినట్టే. ఆదాములో చూడాలనుకున్నారు, పాడు చేశారు. ఇశ్రాయేల్లో చూడాలనుకున్నారు, పాడు చేశారు. ఇప్పుడు దేవుడు ఎవరిలో చూడాలనుకుంటున్నాడు? క్రైస్తవుల్లో చూడాలనుకుంటున్నాడు. ఆదాము ఎలా పాడు చేశారు? ఆదాము పిల్లలు ఎలా తయారయ్యారో ఒకసారి చూడండి. ఆదికాండము, త్వరగా ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. దేవుడైన యెహోవా 3వ అధ్యాయం 23వ వచనం కూడా చూడండి ఒకసారి. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ శీలా, నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి.
నన్ను గాయపరిచినందున ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పరుచువాణ్ణి చంపితిని, 700 ప్రతిదండన కయ్యేను కోసం వచ్చిన ఎడల. చదవండి, సగం సగం చదువుతారు. లేమేకు కోసము 77 వచ్చును. ఏంటట జరుగుతున్న సంగతి చూడండి. లేమేక్ అన్నవాడు ఉన్నాడు. లేమేక్ అంటే తెలుసుగా, ఆదాములో చూడాలనుకున్నాడు. ఏం చూడాలనుకున్నాడు? ఆదాము అవ్వలను ఎలా సృష్టించాడు? దేవుని స్వరూపంగా సృష్టించాడు. దేవుని స్వరూపంగా సృష్టించిన దేవుడు తన పిల్లలు అందరూ ఆయన స్వరూపం కలిగి ప్రేమ, సంతోషము, సమానత్వం, అందరూ ఒకే కుటుంబంగా ఉండాలనుకుంటే వాళ్ళు చెదిరిపోయి ఇడిపోయి బయటకు వచ్చి కయ్యేని సంతానం నుంచి ఒకరు, సేతి సంతానం నుంచి ఒకరు, 2 జాతులుగా విడిపోయిన వాళ్ళ వ్యత్యాసాలు తెచ్చుకున్నాడు. ఒకడు పొగరెక్కిపోయి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, లేమేక్ అన్నవాడు. వాడు ఏమంటున్నాడండి, తనకి 2 భార్యలంట. ఎలా సమానత్వంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో సమానత్వం లేదు. మీరు బైబిల్ లెక్కల ప్రకారం బయట లెక్కలు కూడా చూడండి. చాలామందిని మీరు గమనించండి, చాలా సొసైటీ లెక్కలు మీరు గమనించండి. ఎంతమంది పురుషులు పుడతారో అంతమంది స్త్రీలు పుడతారు, ఎంతమంది స్త్రీలు పుడతారో అంతమంది పురుషులు. అంటే పురుషులకు తగినంతగా స్త్రీలు, స్త్రీలకు తగినంతగా పురుషులు. కాకపోతే పురుషుల సంఖ్య పెరిగింది, స్త్రీల సంఖ్య తగ్గింది. ఎందుకు తెలుసా? ఈ రోజుకి స్త్రీలను తక్కువ చూస్తారు. ఎక్కడో పొదల్లోకి విసిరేస్తున్నారు, ఎక్కడెక్కడో చంపేస్తున్నారు, వద్దనుకుంటున్నారు. టెస్టులు చేయించుకునే బాలిక అని తెలిసిన వెంటనే వద్దనుకుంటున్నారు. కనుక లెక్క తేడా వచ్చింది. కానీ 1000 మంది పురుషులు పుడితే 1000 మంది స్త్రీలే పుడతారు. అదేనండి దేవుడి ఇమేజ్ అంటే. 1000 మంది మగాళ్ళు పుడితే 1000 మంది ఆడలు పుడతారు, 1000 మంది ఆడలు పుడితే 1000 మంది మగాళ్ళు పుడతారు. ఎందుకు లెక్కల్లో తేడా వస్తున్నాయి? జనాభా లెక్కలు అంటే స్త్రీలను చంపుతున్నారు, అన్యాయం గురవుతుంది. ఇలాంటి దరిద్రపు అన్యాయం ఆ రోజు వచ్చింది చూడండి. ఏం జరుగుతుంది? ఆడికి 2 అంట. ఒకరికి ఒకరే ఉండాలి, ఒక పురుషుడు ఒక స్త్రీ. ఆదాము చెప్పండి, అవ్వ. ఆదాము అవ్వ అంతే. ఆదాముకి అవ్వ, అవ్వకి ఆదాము. ఇక్కడ లేమేకి ఎంతమంది? 2 అంటే సొసైటీలో ఎలాంటి కారు ద్రాక్ష చూడకూడదు అనుకున్నాడో అలాంటి కారు ద్రాక్ష లేమేక్ గడిచి చూపిస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? వాడు గొడవలు పెట్టుకుంటున్నాడంట. 2 చంపేశాడంటే ఎంతమందిని? 2 చంపాడు చూడండి. లేమేకు భార్యలారా, నా మాట వినండి, నన్ను గాయపరిచినందుకే ఒక పనివాణ్ణి చంపేశాను. మరి ఎందుకు? ఏం గొడవ జరిగిందో, ఏమైందో, ఏ వ్యత్యాసం వచ్చిందో తెలియదు. ఒక పడుచోడు అంటే ఒక యవనస్తుడిని వీడు చంపేశాడట. మరొకడు, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాడిని చంపితిని, 7 ప్రతిదండ కయ్యేను కోసం వచ్చిన ఎళ్ళ. చంపేశాడట. అంటే ఒక మనిషిని చాలా ఈజీగా చంపేశాడట. ప్రేమించుకుండ్రా, లోబడి ఉండండ్రా, సాటైన ఒక మనుషులు దేవుని స్వరూపంగా చూసి పొరుగువాడిని ప్రేమించండి అని దేవుడి వ్యవస్థను ప్రారంభిస్తే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? వీడు పెద్ద పోటుగాళ్ళలాగా అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టడం స్టార్ట్ చేశాడట, చంపేశాడట. చంపేసి ఈడేమంటున్నాడు చూడండి, గొప్ప అంట. అంటే ఆ రోజుల్లో జలప్రళయానికి ముందు గొప్ప సంగతులు ఏంటి చెప్పిన? ఎంత వైలెన్స్ సృష్టిస్తే చెప్పండి అంత గొప్ప అన్నమాట. పైపించి ఎంత గొప్ప. ఈరోజు ఏం చేసానో తెలుసా? ఏం చేసావు? ఎరగదీసావు? ఏం చేసావు? చంపేయాను. మర్డర్ కూడా ఈడు గొప్పగా చెప్పుకుంటున్నాడంటే ఏమనాలండి? అలాంటి వ్యవస్థ వచ్చింది. 2 పెళ్లి చేసుకుంటున్నారు, 2 మనుషులను చంపుకుంటున్నారు, 3 ఒకరినొకరు తక్కువ చేసుకుంటున్నారు, 4 మనుషుడు స్వరూపం అన్న సంగతి మర్చిపోయారు. ఇవి మర్చిపోయారు కనుకే దేవుడు జలప్రళయాన్ని రప్పించి తుడిసేశాడు. జలప్రళయం వచ్చింది, తుడిసి పడేసింది. జలప్రళయం తర్వాత మళ్ళీ నోవహు కుటుంబాన్ని ఎంపిక చేశాడు. నోవహు తర్వాత మళ్ళీ ఎవరిని ఎంపిక చేశాడు? అబ్రహాముని. అబ్రహాము ద్వారా మళ్ళీ ఇస్సాకుని, ఇస్సాకు ద్వారా యాకోబుని, యాకోబు ద్వారా ఇశ్రాయేల్ని. వాళ్ళని ఎంపిక చేసి మీరన్నా సరిగ్గా ఉండండి అంటే వీళ్ళు కూడా ఒకరినొకరు చంపుకుంటున్నారంట. మళ్ళీ వాళ్ళని పక్కకి తీశాడు. ఇక మీరు కాదు, నాకు మళ్ళీ ప్రత్యేకమైన ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎవరంటే యేసుక్రీస్తు ద్వారా వస్తున్న క్రైస్తవులు. మీరైనా ఉండండి అంటే మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారు చెప్పండి? మళ్ళీ గొడవలకు వచ్చారు. ఈరోజు సొసైటీ ఎలా ఉంది చెప్పండి? ఎక్కడ మీరు చూడండి అంత వైలెన్స్ కనబడుతుంది. మీరు చూడండి సినిమాలు కానీ టీవీలు కానీ మీరు విప్పండి. సినిమాలు టీవీల్లో చూస్తే ఏముందండి? నరుక్కోవడం, తన్నుకోవడం, గుద్దుకోవడం, చంపుకోవడం. పెద్ద హీరో అంటే ఏంటో చెప్పిన 100 మందిని ఒకే కత్తితో చంపాడు, అది పెద్ద హీరో అంటే.
హీరో ఫ్లెక్స్లు ఎలా ఉంటాయో తెలుసా? మీరు చూడండి, లెమెగ్గడి బుద్ధులు అన్ని లెమెగ్గోడు చంపేసి ఎలా గొప్ప చెప్పుకుంటున్నారో ఈరోజు సొసైటీలో కూడా గొప్ప సంగతి ఏంటి చెప్పండి? హీరో ఇలా పరిగెడతాడు, ఇలా కత్తి పట్టుకుని లింగి పైకెత్తి, ఫ్లెక్స్ కత్తి పట్టుకుని లింగి ఇలా పైకెత్తి, నోట్లో కత్తి ఇలా అడ్డంగా పెట్టి రక్తం అలా కారిపోతుంటే ఆడి హీరో, ఆడికి పాలాభిషేకాలు చేస్తాం. వీళ్ళందరూ ఎవరు చెప్పినా లెమెగ్గడి తమ్ముళ్ళు వీళ్ళందరూ. సేమ్ లెమెగ్గళ్ళు. గొప్ప మనుషులను చెప్పి గొప్పేంటిరా? మనుషులను చంపడం గొప్ప ఏంటి? పైగా ఆడు పరిగెడతాడట. ప్రతి హీరో చేతిలో చూడండి సుత్తో, సేనామో, కత్తో ఏదో ఒకటి ఉంటుంది. మీరు చూడండి, కనీసం ఏదో ఒక ఆయుధం, లేకపోతే లేటెస్ట్ ఎప్పుడు ఉంటుంది AK-47 ఏదో ఒక వెపన్. అంటే మనుషులను చంపడం గొప్ప అంటే మరలా తిరిగి సొసైటీ ఎలా వచ్చింది చెప్పండి? జలప్రలయానికి ముందున్నట్టే వచ్చింది. చంపుకోవడమే గొప్ప. టీవీల్లో సీరియల్స్లో కూడా చంపేసుకుంటారు. నా మాట అర్థమవుతుందా? సినిమాల్లో చంపేస్తారు. ఎక్కడ చూడండి చావు 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 గొడవ. నరుల హృదయాలు ఎలా అయిపోయాయి తెలుసా? ఎంత నరమేధం జరిగితే అంత గొప్పతనం. ఈ సినిమా కల్చర్లో, ఈ సొసైటీలో మీరు మొన్న చూసారు లేదో, ఈ పెనుకొండ హనుమకొండ ఎక్కడ జరిగిందిగా, మనిషిని చూస్తుండగానే ముక్కలుగా నరికాడంటే ఎంత భయం లేని సమాజం వచ్చిందంటే. వినుకొండ మీ దగ్గరే ఎంత దారుణంగా, ఈ పల్నాడును ఆడుకొని ఎంత దారుణంగా నరుక్కున్నారండి. పార్టీ గొడవలు, ఏ గొడవలు నాకు అనవసరం, కానీ ఇంత నరుక్కునే ప్రవృత్తి ఎలా వస్తుంది ప్రజలకంటే, సినిమాలో హీరో గారు ఒక విలన్ గారు తలకే కసక్కమని నరిగితే ఎట్నే చెప్పండి ఇజిల్లేస్తున్నా నచ్చేస్తుందో మనకి. గొడవ అయినప్పుడు ప్రజలు ఏమంటారు చెప్పనా? వాళ్ళ మాటలు మీరు గమనించండి, చంపెత్తను యోధవా అంటారు. మరి ఎందుకు చంపలేదు? చంపెత్తే తీసిపోతారని చంపలేదు అంతే, లేకపోతే చంపేస్తావు, నరికేస్తాను ఏమనుకున్నావు అంటే. మరి ఎందుకు నరకన్నాడో? నువ్వు ఎందుకు నరకలేకపోతావు? నరికేస్తానన్నావు, మరి ఎందుకు నరకట్లేదు? ఎక్కడో భయం, పోలీసులు వచ్చి తీసిపోతారండి. అదే పోలీసులే తీసుకెళ్ళరంటే నరికేస్తారు. అంటే మనిషికి లోపల అది ఉంది, ఆ లెమెగ్గాడి దగ్గర నుంచి అది ఉంది. నరికేస్తాను, చంపేస్తాను, ప్రాణం తీసేస్తాను అనే మాటలు మనకు వస్తున్నాయంటే లెమెగ్గాడు లాంటి వారు ఇంకా మన లోపల బతికే ఉన్నారు. ఇలా కలుషితమైపోయిన సమాజంలో మళ్ళీ ప్రత్యేకంగా పిలిచి ఒక తోట వేశాడు. ఆ తోట పేరే సంఘము. గుర్తుపెట్టుకోండి, ఏంటది? సంఘము. ఆ రోజు జలప్రలయానికి ముందు చెడిపోయిన ప్రపంచం నుంచి ఒక తోటలాగా పిలుచుకున్నాడు అబ్రహాముని. అబ్రహాము పిల్లలు చనిపోతే అబ్రహాం దగ్గర నుంచి మళ్ళీ ఒక వ్యవస్థను పిలిచాడు. ఆ వ్యవస్థ నుంచి మనల్ని పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడైతే ఆ ఇశ్రాయేలు చెడిపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి ఇశ్రాయేలు వచ్చాడు. ఆయనే నిజమైన ఇశ్రాయేలు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ద్రాక్ష వల్ల అయితే ఆయన నుంచి వచ్చిన వారు ఎవరమండి? మనం తీగలం. మనం ఫలించాలి. ఎలా ఫలించాలి? ప్రేమ, సంతోషము, సమానత్వం, అనురాగము కలిగి మనం బ్రతకాలి. ఇతరులకి దీవెనకరంగా ఉండాలి. మిషనరీలు ఎక్కడొస్తే అక్కడ మీరు చూడండి ప్రజలకు చదువులు, విద్య నేర్పించారు. ఎక్కడొస్తే అక్కడ మా దేశం వాళ్ళని ఆలోచించలేదు. వాళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ ఇతర ప్రజలను కూడా దేవుని స్వరూపమని ప్రేమించారు. ఈరోజు సంఘాలు ఉంటున్నాయి, ఒకరినొకరు ఈదిగా 70 సంఘాలు ఉన్నాయి ఈరోజు. ప్రేమించుకుంటున్నారు. ఒకప్పుడు ఎవరైనా మారారంటే ఈ వీధిలో కూడా మారారట, ఎంత ఆనందకరమైన విషయం, వీళ్ళు కూడా క్రైస్తవులు అయ్యారట, ఎంత సంతోషకరమైన విషయం అనేవారు. ఇప్పుడు మారారంటే సంతోషపడతలేదు. ఏమంటున్నారు తెలుసా? ఏ చర్చికి వెళ్తున్నారు అన్నారు. అంటే ఏ చర్చ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ చర్చి పేరు చెప్తే వాళ్ళ క్యాస్ట్ ఏంటో చెప్పండి చెప్పేయచ్చు అన్నమాట. పెళ్ళిళ్ళలో చాలా తెలివిగా అడుగుతారండి, మీది ఏ చర్చ్ అని అడుగుతారు. లోదరన్స్ అంటే లోదరన్స్ అంటే లోదరన్ అదో క్యాస్ట్ అనమాట. బాప్టిస్టులు అంటే అదో క్యాస్ట్ అనమాట. వీళ్ళందరికీ పెద్ద గొయ్యి ఉందండి లాస్ట్లో, గుర్తుపెట్టుకోవాలి. లోదరన్స్ కాదు, ఇలా సంఘాల పేరు చెప్పి క్యాస్ట్ నెచ్చించేవాళ్ళు. బాప్టిస్ట్ అంటే ఒకటి, ఇదిగో GDM అంటే ఒకటి, రకరకాల కుల వ్యవస్థలు. ఒకప్పుడు దైవజనుడు ఎవరైనా అన్ని రకాల మనుషులు వెళ్ళేవారు. ఇప్పుడు ఆ కులపోలకి ఆ కుల పాస్టరే ఉండాలి, ఆ వర్గం వాళ్ళకి ఆ వర్గం పాస్టరే ఉండాలి. ఆయన ఎక్కడికి రాకూడదు, వీళ్ళు అక్కడికి వెళ్ళరు. మళ్ళీ తిరిగి పరిస్థితులు ఎక్కడికి వచ్చాయి చెప్పండి? ఎక్కడికి వచ్చాయి? మళ్ళీ కారు ద్రాక్షకు వచ్చేసాయి. అదే బాధపడుతున్నాడు. నేను నిజమైన ద్రాక్ష వల్ని, నా నుంచి వస్తున్న తీగలు మీరే. ఎలా ఉండాలి ప్రభు అంటే ఆది సంఘాన్ని చూపించాడు మనకి.
ఎలా ఫలించారు ఒకసారి 5వ వచనం చదవండి. అదే 15వ అధ్యాయం 5వ వచనం ముగించుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండెనో, నేను ఎవని యందు నిలిచి ఉండెనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఈ సొసైటీని బాగు చేయడం అనేది ప్రభువుకు వేరుగుండి ఎవడు ఈ సొసైటీని బాగు చేయలేరు. ఈ సొసైటీని బాగు చేయాలి అంటే, బాగు చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఎవరితో కలిసి ఉండాలి చెప్పండి? క్రీస్తుతో మమేకమై ఉండాలి. అలా మమేకమై ఉంటే బాగు చేస్తారా? బాగు చేశారు. ఎలా బాగు చేశారు చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవ్వడను కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదు, కానీ వారికి కలిగినది వారికి సమిష్టిగా ఉండెను. ఇదియో కాక అపోస్తులు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు గనుక వారిలో ఎవరికి కదువ లేకపోయిన. మొట్టమొదటి సంఘంలో జరుగుతుంది చూడండి. నిజమైన ద్రాక్షవల్లి ఆయన. తీగలెవరు? అపోస్తులు. ఆ తీగల ద్వారా వచ్చిన మిగిలిన తీగలెవరు? క్రైస్తవులు. వీరందరూ ఎలా ఫలించారు? ఏది తమదని అనుకోలేదట, మనది అన్నారంట. మనమైతే ఏం చేస్తాం? మైక్ కొంటాం. మైక్ కొని మైక్ మీద పేరు రాసేమంటాం. మాది, మేమే కొన్నాం. మైక్ కొన్నాం, పేరు రాయండి, జేమ్స్ గారు మైక్. అది ఫ్యాన్ కొన్నాం. ఫ్యాను వాళ్ళ భార్య పేరు, భర్త పేరు, పిల్లల పేరు, దిమ్మ కూడా తలరండి, దిమ్మ మీద కూడా రాసేస్తారు. ఆది సంఘం ఏది మనదనుకోలేదట, అంత అమ్మారట, తెచ్చారట. ఏక మనస్సు ఏకాత్మ కలిగి ఎడతెగక వాళ్ళందరూ కలిసి ప్రేమించుచు ఏది తనదని అనుకోక వారికి కలిగినదంతా వారు సమిష్టిగా, అంటే ఇదంతా మందే, మనది, మాది కాదు, మేము 10 ఎకరాలు ఇచ్చాం అనలేదు. ఇదంతా మందే. కలిసి ఉందాం, కలిసి సంపాదించాం, ఇదిగో కలిసి అందరం ఒకే దేవుని ప్రేమను చూపిద్దాం. దినదినము ప్రజలు సంఘంలోకి వస్తున్నారు. ఎలా వస్తున్నారు సంఘంలోనికి? తోట కొత్తగా, ఇంత నూతనంగా ఈ ద్రాక్ష తోట ఎలా ఉద్భవిస్తుంది? ఇంత పచ్చగా ఎలా ఫలిస్తుంది? ఎలా ఫలిస్తుందంటే ప్రేమ. ఏముంది ఆ సంఘంలో? ప్రేమ, సంతోషము, సమానత్వం ఉంది. ఇశ్రాయేల్ని అదే చూపించమన్నాడు. ఇశ్రాయేల్ ఏం చూపించారు? రాత్రి చెప్పుకున్నాగా, మేము యోధా గోత్రము, మేము రూబేను గోత్రం, మేము ఆ గోత్రం అని చెప్పుకున్నారు కనుకే కారు ద్రాక్ష కాశారు. ఆది సంఘం, అపోస్తుల సంఘంలో గోత్రాలు లేవు, వంశాలు లేవు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఈ ఇల్లు మీది, ఇల్లు మాదని లేదు, అందరూ సమానం కనుకే కొత్తవారు అనేక మంది సంఘంలోనికి చేర్చబడ్డారు. ఇంత ఐక్యంగా ఉండడానికి కారణం ఏం చెప్పుంటారు వీళ్ళకి? ఇంత ఐక్యత ప్రజల్లోకి రావడానికి కారణం వీళ్ళకి ఏం చెప్పుంటారు? విప్లవాలు పుట్టించలేదు, స్లోగన్స్ చెప్పలేదు. వీళ్ళకి ఏం చెప్పారంటే ఒకటి చెప్తున్నాడు చూడండి, 33. ఇదిగాక అపోస్తులు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఇల్లి వాకులు తెచ్చి సమాజ శ్రేయస్సు కొరకు ఎందుకు వాళ్ళు అంత బాగుగా పాటుపడుతున్నారు? వాళ్ళ రెక్కల కష్టాన్ని, వారి సామర్థ్యాన్ని, వారు సంపాదించుకున్న ఆస్తులు తెచ్చి ఎందుకు అంత బలముగా ఇతరుల కొరకు వాళ్ళు ఖర్చు చేస్తున్నారంటే ఒక విషయం వాళ్ళని ఐక్యం చేసిందంట. ఆ విషయం ఏది ఐక్యత చేసిందో తెలిసే వాళ్ళకి? క్రీస్తు పునరుద్ధానం. ఏంటట? క్రీస్తు పునరుద్ధానం. ఇప్పుడు చెప్పండి, సమాజ స్థాపన జరగాలి అంటే ఈ సమాజానికి ఒక నిజమైన ద్రాక్షవల్లి కోసం చెప్పాలి. ఆ ద్రాక్షవల్లి ఎవరో కాదు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించి చెప్పాలి. ఆయన గురించి ఎంత బాగా చెబితే సమాజం అంతా ఐక్యతలోకి వస్తుంది.
సమాజం ప్రేమించుకోవడం చూస్తుంది, సమాజం దేశించుకోవడం తగ్గుతుంది, సమాజం ఒకరినొకరు అర్థం చేసుకోవడం తగ్గుతుంది. అందుకే క్రీస్తుని గురించి సమాజానికి ఎక్కువగా ప్రకటించాలి. ఆ క్రీస్తు ప్రేమ ఏదో ఎరిగారు కనుకే వారు సొంత దేశాలు వదిలి మన దేశానికి వచ్చి సేవ చేశారు. వారు క్రీస్తు ప్రేమను ఎరిగారు కనుకే మన కొరకు డ్యాములు కట్టించారు, స్కూళ్ళు కట్టించారు, వైద్యం నేర్పించారు, విద్య నేర్పించారు, బట్టలు వేసుకోవడం నేర్పించారు. ఆడవారిని మగవారిని సమానంగా చూడాలన్నారు. భర్త చనిపోతే తీసుకెళ్ళి చితిమంటల మీద భార్యని కాల్చకూడదన్నారు, తప్పని చెప్పారు. సాటి మనిషికి మనిషి జీవితం మీద తనకు అధికారం ఉంది, మీకు అధికారం లేదని చెప్పారు. చట్టాలు చేయించారు, చట్టాలు మార్చారు. ఇంత ఉదార స్వభావం ఈ మిషనరీలకు ఎలా వచ్చిందంటే వాళ్ళు ప్రతిరోజు ఏం చదివారు చెప్పండి? బైబిల్ చదివారు. ఈ బైబిల్ చదివితే వాళ్ళకి ఏమర్థమైంది? క్రీస్తు పునరుద్ధానం. పునరుద్ధానం అర్థమైతే ఏమవుద్ది? ముగించేస్తున్నాను. పునరుద్ధానం అర్థమైతే ఏమవుద్ది? పునరుద్ధానం అంటే ఈ జీవితంలో కొట్టుకోకండ్రా, తన్నుకోకండ్రా, ఈ జీవితం శాశ్వతమైనది కాదు. పునరుద్ధానం అంటే మరలా ఒక జీవితం ఉందని చూపించేదే పునరుద్ధానం. పునరుద్ధానం అంటే ఒక జీవితం ఉంది. ఆ జీవితం ఉంది అనడానికి ఆధారం ఏముంది? ప్రథమ ఫలముగా చెప్పండి, ఆయన లేచాడు. ఆయన లేచి వెళుతూ ఒక మాట ఇచ్చాడు. ఏమన్నాడు? ఎలా వెళ్ళానో మరలా అలాగే వస్తాను, ఎలా వెళ్ళానో అలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎక్కడ తీసుకెళ్తా ప్రభు అంటే ఒక నిత్యమైన జీవితంలోకి తీసుకెళ్తాను. ఉన్న జీవితం చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, ఒకరిని ఒకరు ఆదరించుకోండి, సమానంగా ఉండండి, కష్టాలు నష్టాల్లో పంచుకోండి, కలిగినదంతయు సమిష్టిగా ఉంచండి. ఈ మాట నేను అనకూడదు, ఎవరికైనా ఇబ్బంది కలిగినా తప్పదు, ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి. నిజానికి ఆది సంఘం సందాలు ఎందుకు పట్టేది తెలుసా? వారి వారి అక్కర్లు తీర్చడానికి. ఈరోజు ఈ మాట నేను కావాలని కుదించి చెబుతున్నాను. వారి వారి అక్కర్లు తీర్చే అనే సంఘాలు ఈరోజు ఉన్నాయని చెప్పండి. అంత సమిష్టిగా పెట్టుకున్నారట. 31 గట్ట బడాకాని పెట్టుకున్నారట. అంటే సందంతా పోగేసుకుని ఏం పెట్టుకుంటారు వీళ్ళు? భోజనాలు పెట్టొద్దు అంటలేదు, తినేసి వెళ్ళిపోతారు. అలా కాదండి. ఏం పెద్దమ్మా అలా ఉంటున్నావే, నీకు తెచ్చుకోవడానికి మందులు లేవా? ఇదిగో ఈ సందాల్లో ఉన్నాయి, కానుక పట్టుకెళ్ళు, తీసుకో చెప్పాలి. ఏం పెద్దయినా అలా ఉన్నావే, దిగులుగా ఉన్నావే, మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదని, ఇదిగో సంఘం నుంచి సహాయం చేస్తున్నాం, తీసుకో. ఇది ఎప్పుడైతే మనం సొసైటీకి చూపిస్తామో మనం మానవన్న సంఘం మారండి ప్రజలు. ఇది ఎప్పుడైతే సంఘంలోంచి ప్రేమను సమానత్వాన్ని మనం చూపిస్తామో ప్రజలకు ఒక విషయం అర్థమవుద్దా? ఆ సంగతి ఏంటో తెలుసా? ఈ సమాజం మమ్మల్ని పట్టించుకోకపోయినా, మా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోయినా, మా గుప్పడి మెతుకులు పెట్టేవారు లేకపోయినా, మా ఆరోగ్యాల కొరకు ఆలోచించేవారు లేకపోయినా, దేవారాత్రులు మా కొరకు ఆలోచించే వాళ్ళు ఒకరు ఉన్నారు. వాళ్ళెవరో కాదు, యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు. వాళ్ళెవరో కాదు, క్రీస్తు నమ్ముకున్న సంఘము. ఆ సంఘం దగ్గరికి పోతే విధవరాలనైనా ప్రేమిస్తారు, పేదోళ్ళనైనా ప్రేమిస్తారు, సామాన్యులైనా ప్రేమిస్తారు. గొప్పోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళని సంఘంలో ఉండదు, అందరిని ప్రేమిస్తారు. సంఘానికి మీరు ఎందుకు వచ్చారయ్యా అంటే బయట వాళ్ళు సమాధానం చెప్పాలి, అక్కడ మనిషిని మనిషిలా ప్రేమిస్తారు. ఉందండి ఆ ప్రేమ ఈరోజు మనకి? మనలో మనకే పడదు, మనలో మనమే కొట్టుకు చచ్చిపోతాం, మనలో మనమే ఎద్దేవి చేసుకుంటాం. విశ్వాసులుగా సాటి విశ్వాస కొరకు ఒకరోజు కూడా మనం ఆలోచించాం. కనీసం వాళ్ళ బాధల్లో ఉన్నారని కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ప్రార్థన చేయం. కనీసం మీకు ఈరోజు మేము సహాయం చేస్తామని కూడా అనమ్మా. ఇప్పుడు చెప్పండి, మరలా ద్రాక్షవల్లిలోంచి వచ్చిన తీగలు ఏమయ్యాయి చెప్పండి? ఇశ్రాయేలు ఎలాగైతే కారు ద్రాక్ష గొడ్డి ద్రాక్ష కాసాయో మళ్ళీ ఈరోజు తీగలు కూడా ఏం కాస్తున్నాయి చెప్పండి? కులం అనే కారు ద్రాక్ష కాస్తున్నాయి, చిన్నోడు పెద్దోడు అనే కారు ద్రాక్ష కాస్తున్నాయి, స్త్రీలనే వేరియేషన్ చూపించే కారు ద్రాక్ష కాస్తున్నాయి, పురుషులను గొప్పోలని చెప్పుకునే కారు ద్రాక్ష కాస్తున్నాయి. ఎక్కడికెక్కడ ఈరోజు మళ్ళీ చెడ్డ ద్రాక్షలు వస్తున్నాయి. అందుకే వద్దండి అలాంటి విషయాలు మనం వద్దు. ప్రభు కోరుకున్నాడు, నాలో ఫలించండి, నాలో ఫలించండి. ఫలించకపోతే ఏం చేస్తావు ప్రభువా? ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తానని చెప్పండి? కట్ చేస్తాడు. చూస్తాడు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు వెళ్ళి ఇతరులను ప్రేమించమన్నాను, కానీ నువ్వు ప్రేమ చూపు. నువ్వు ఎలా అంటాడో తెలుసా?
నీవు నన్ను ప్రేమించిన తర్వాత నీకు స్థిరపరిచి, నీకు ఒక ఉద్యోగం ఇచ్చి, నీకు ఒక ఆస్తి ఇచ్చి, నీకు ఇల్లు ఇస్తే, నువ్వు ఎదిగిన తర్వాత నీకు చిన్నోళ్ళు ఎలా కనబడుతున్నారు? తక్కువ కనబడుతున్నారు. నిన్ను స్థిరపరిచి నీకు ఒక స్థితిలో పెట్టి నీ ద్వారా గుప్పులు లిప్పవయ్యా అని దేవుడు చెప్తే నీకు మిగిలిన వాళ్ళందరూ లోకు కనబడుతుంది. నీ ఉద్యోగాన్ని బట్టి మిగిలిన వాళ్ళని తక్కువ చేస్తావు. నీ ఆస్తులను బట్టి మిగిలిన వారిని నువ్వు చాలా దీనంగా చూస్తావు. నువ్వు ప్రేమించడం నేర్చుకోలేకపోయావు. నీకు నేనెందుకు ఇచ్చానో తెలుసా? నీ గుప్పెళ్ళు ఎందుకు నేను నింపానో తెలుసా? నీకెందుకు సమృద్ధిని ఇచ్చానో తెలుసా? నువ్వు వెళ్ళి ఇతరులకు పంచుతావని. నేను డైరెక్ట్గా ఇవ్వచ్చు, నేనెందుకు డైరెక్ట్గా ఇవ్వనో తెలుసా? నువ్వు పంచుతున్నప్పుడు నువ్వు ఒక మెసేజ్ ఇవ్వాలి. నేను ఎందుకు మీకు పంచుతున్నానంటే, దేవుడు నాకు ఇచ్చాడు, నేను మీకు ఇస్తున్నాను. దేవుడు నన్ను నమ్మాడు, అలాగే మిమ్మల్ని కూడా నమ్ముతాడు. ఈ మెసేజ్ ఈ సొసైటీకి చెప్తావనే ముందు ద్రాక్షవల్లిగా నిన్ను దీవించాడు. కానీ మనం ఎలా అంటాం చెప్పనా? దేవుడు నమ్ముకున్న తర్వాత బాగా స్థిరపడిపోయి మిగిలిన వాళ్ళందరికీ పేర్లు పెట్టుకుంటూ తిరుగుతుంటాం. మనం మిగిలిన వారిని తక్కువ చేస్తూ తిరుగుతుంటాం. ఇలాగే తిరిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఫలింపని ప్రతి తీగను చెప్పండి తీసేస్తాడు. యేసుక్రీస్తు వారిలానే ఉండాలండి, యేసుక్రీస్తు వారిలానే కనబడాలి. మనం ఒక్కసారి ఏం మారిపోమండి. ఇప్పటికీ నాలో ఒక ప్రధానమైన లోపం ఉంది, కోపం. నాలో కూడా ఒక రోజు కదిపోవాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. రోజులు మారుతుండే కొలది, కాలం మారుతున్న కొలది, సీనియారిటీ మనకు వస్తున్న కొలది, చనిపోయే నడివయసు దాటే సమయానికి చుట్టూ ఉన్న మనుషులకి మనం దీవెనకరంగా ఉండాలి. యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు మనం కనిపించాలి. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట నాడు చూడండి, ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. ఏంటి ప్రభువా వెలుగంటే? న్యాయముగా ఉండండి. ఏంటి ప్రభువా వెలుగంటే? ప్రేమను చూపించండి. నేల కోసం పక్కింటోడితో గొడవగా దెక్కండి. ఏంటి ప్రభువా ప్రేమ అంటే? సమానత్వం చూపించండి. ఏంటి ప్రభువా వెలుగును చూపించడం అంటే? నీతికి పడి బతుకుతున్నామని ఒక బతుకుని చూపించండి. ఇతరులకు అర్థమవుద్ది. వాళ్ళు అంటారు, అరే మేము ఇంత ఎలా ఉండలేకపోతున్నాం, మీరు ఎలా ఉండగలుగుతున్నారా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి చెప్పాలి, మనం మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని బట్టే మేము ఉండగలుగుతున్నాం. ఎవరికైనా మనం గుప్పెలు లిప్పి చేయగలగాలి అంటే సహాయం ఎవరితో కలిసి ఉండాలండి? ప్రభుతో కలిసి ఉండాలి. ప్రభుతో కలిసి లేకుండా బయట సమాజ సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్న ఎవరినైనా మీరు చూడండి, ఒక రోజు కాల దొంగలని తెలిసిపోద్ది. మీరు కావాలంటే చూడండి. సమాజ సేవను ఎవడు ఉన్నతంగా చేస్తాడో తెలుసా? ఎవరు చేస్తాడు చెప్పండి? ప్రభువుతో కలిసి ఉన్నవాడు. బయట సమాజ సేవ చేస్తున్నామని చెప్పండి, వాడికి ఏదో ఒక లాభం కావాలి. 10 రూపాయలు పులిహార పొట్లం ఇస్తాడు, 1000 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటాడు. వాడు 100 రూపాయలు ఇస్తాడు, బయటికి వెళ్ళి పబ్లిసిటీ చేసుకుంటాడు. కానీ ఏ సైడ్ నమ్ముకున్న వారు పబ్లిసిటీ చేసుకోరు. వాళ్ళు చేసి కుడి చేతి ఇచ్చినది ఎడమ చేయికి తెలియనివ్వరు. ఎందుకో తెలుసా? అది ప్రభువు మాత్రమే చూడాలి. ఎంత త్యాగం ఎప్పుడు వస్తుందంటే, ప్రభువుని గురించి ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళకి ప్రేమ తెలుస్తుంది. తెలియకపోతే పండిన పంటను బట్టి ఆనందపడిపోతారు. ఆ పండిన పంటను గాదిలో పోసుకుని ఒకడు అంటున్నాడు, ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించు, ఎవడికి పెట్టకు, నువ్వే తినేసి నువ్వే చచ్చిపోని చెప్పుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు అర్థమైతే, ప్రాణమా తినందు, నీ దగ్గర గుప్పెడి మెతుకులుంటే పక్కోడుకు పెట్టు అంటాడు. నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం తీసి పక్కవాడికి అంటాడు. నువ్వు బాగుపడ్డావు కనుక ఇతరుని బాగు చేయి అని చెప్తాడు. ఇదే ద్రాక్ష తోటలో మనం ఫలించాల్సిన ఫలం. పంచుతారు. ఈరోజు సంఘానికి ఎవరు వచ్చినా, మీ ద్వారా సంఘానికి వచ్చిన వారు ఒకరికి ఒకరు ఫలములుగా మీరు కలిసి రావాలి. గుర్తుపెట్టుకోవాలి. ఒకరికొకరు దీవెనకరంగా ఉండాలి. ఎవరికైనా కష్టం వస్తుంది, ఆ కష్టం సంఘం అంతా కలిసి మీదేసుకోండి. మీలో ఎవరికైనా కష్టం వస్తుంది, మిగిలిన వారందరూ కలిసి ఆదరించండి. అపోస్తులు అలాగే చేశారు. వారి అక్కల కొరది పంచిపెట్టారు. ఈరోజు పంచడం లేదు. ఏం చేస్తాం చెప్పండి? దాచేసుకున్నాక ఒకరోజు దాచేసుకున్న దానికోసం పెద్ద గొడవలు అయిపోతాయి. అందుకే వద్దు. మనకు హైదరాబాద్లో ఉన్న ఎంత మంచి సేవ జరిగించారండి. ఆయన పేరు భక్త్ సింగ్ గారు. ఈరోజు ఎబ్రోన్ సంఘాలు ఎలా కొట్టుకుంటున్నాయి చూడండి. ఆయన వెళ్ళిపోయాడు, ప్రేమను మర్చిపోయారు. ఈరోజు వార్తలు నిలుస్తున్నాయి, కోట్లకు ఎక్కుతున్నారు, గొడవలకు దిగిపోయారు.
నిజమైన ద్రాక్షవల్లిగా ఉండాల్సిన సంఘాలు ఈరోజు కోర్టులు చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాయి. అందుకే వద్దు, ఈ ఊర్లో ఎన్ని సంఘాలు, ఈ వీధిలో ఎన్ని సంఘాలు ఉన్నాయని అడగను, కానీ ఉన్న సంఘాలన్నీ కలిసి ఉండండి, సమాధానంగా ఉండండి. ఇలాంటి మీటింగ్ జరిగినప్పుడు అందరూ కలిసి ఉండాలి. ఎందుకంటే యేసయ్యను ఈ సమాజానికి చూపించాల్సిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసయ్యను ముందుగా నమ్ముకున్నాము మనమే చూపించాలి. మనలో మనకు ఐక్యత లేకపోతే, మనలో మనకు ప్రేమ లేకపోతే, మనలో మనకు ఒక స్థిరమైన బుద్ధి, సహాయము, సమానత్వం లేకపోతే, రండి మా యేసయ్యను నమ్ముకోండి అంటే బయట ఏమంటారు చెప్పిన, ముందు ఒకటి మీరు తినంగుండి ఆడంటారు, అప్పుడు మేము నమ్ముకుంటాం అని చెప్పి. అందుకే ముందు మనం ప్రేమ చూపుతాం, చూపించకపోతే రాత్రి మనం మాట్లాడుకుంటాం, అన్య దేవతల గుడికి ఎలాగైతే మరలా ప్రజలు వెళ్ళిపోతారో, మరలా యేసయ్యను నమ్ముకున్నవారు మరలా తిరిగి ఎక్కడికి పోతారు చెప్పి, బయటికి పోతారు. అందుకే నిజమైన ద్రాక్ష వల్ల అయినా తీగలము మనం సమానంగా ఉందాం, ప్రేమించుకుందాం. క్రీస్తు సంఘం అంటే ఈ ప్రేమను సమాజానికి చూపిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.